హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బావున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి కోకోనట్‌తో మంచి రెసిపీ చేసుకుంటున్నామండి. అలానే మన ఛానల్‌ని కొత్త వాళ్ళెవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ ముందుగా నేను నెయ్యి యాడ్ చేసుకున్నానండి. ఒక స్పూన్ వరకు. అలానే నెయ్యి కొంచెం హీట్ అయ్యాక నేను ఎండు కొబ్బరి పొడి ఏసుకున్నానండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే ఆ తురుము వేసుకోండి. ఓకేనా? ఇలా కూడా బావుంటుంది మనకి. ఇక్కడ ఎండు కొబ్బరి తీసుకున్నాం కదండీ! ఎక్కువ ఫ్రై చేయకూడదు. మనం పచ్చి కొబ్బరి తీసుకుంటే ఏంటంటే కొంచెం ఫ్రై చేయాలి. ఓకేనా? చూసారు కదండీ! ఈ విధంగా అయితే నేను ఇక్కడ జస్ట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మాత్రమే ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ ఏంటి అంటే ఒక గ్లాస్ వరకు మిల్క్ యాడ్ చేసుకున్నా అండి. ఈ కోకోనట్ బర్ఫీకి ఏంటి అంటే ఈ మిల్క్ వేయడం వల్ల సాఫ్ట్‌గా చాలా బావుంటుందండి. ఓకేనా? చూసారు కదండీ! ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా అయితే మిక్స్ చేసుకుంటున్నానండి. ఇక్కడ ఏంటి అంటే కొంచెం ఒక పొంగు వచ్చాక ఈ పాలనేవి నేను ఇలా మూత పెట్టుకొని క్లోజ్ చేసుకున్నాను. ఇక్కడ ఏంటి అంటే మూత పెట్టుకుంటే మనకి కొబ్బరి కూడా చక్కగా మెత్తగా బావుంటుంది. పిల్లలకి ఈ స్వీట్ అనేది చాలా బావుంటుంది. ఎక్కువ షుగర్స్ ఏమి ఉండకుండా. ఓకేనా? చూసారు కదండీ! ఇప్పుడేంటి అంటే ఈ విధంగా కొంచెం మిక్స్ చేసుకున్నాక నేనైతే కొంచెం మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్నానండి. మీ దగ్గర మిల్క్ పౌడర్ అవైలబుల్‌గా లేకున్నా కూడా పర్లేదండి. ఓకేనా? కొంచెం నేనైతే యాడ్ చేసుకున్నాను మిల్క్ పౌడర్ అనేది. ఈ విధంగా అయితే ఇలా కలుపుకున్నాను. ఇది ఏంటి అంటే మనకి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటే మనకి చక్కగా బాయిల్ అవుతుంది. బావుంటుందండి కోకోనట్ అంతా ఇదయ్యి. అలానే ఇక్కడ ఓన్లీ నేను ఒక 3 స్పూన్స్ వరకే షుగర్ అనేది యాడ్ చేసుకున్నానండి. తక్కువే యాడ్ చేసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు షుగర్ యాడ్ చేసుకోండి. లేదు అనుకుంటే బెల్లమైనా యాడ్ చేసుకోండి ప్లేస్‌లో. ఓకేనా? లేదు అనుకుంటే పటిక ఉంటుంది కదండీ! అది కూడా యాడ్ చేసుకుంటే మనం పిల్లలకి చేసేటప్పుడు ఇంకా బావుంటుంది. అలానే ఇక్కడ ఇలాచీ పౌడర్ కొంచెం యాడ్ చేసుకున్నా అండి. చూసారు కదా! ఇప్పుడు ఇదంతా చక్కగా మనకి దగ్గర అవ్వాలండి. ఇలా అయితే లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మొత్తం ప్రాసెస్ కొంచెం చేసుకుంటే మనకి వస్తుందండి. ఓకేనా? ఇలా అయితే మిక్స్ చేసుకుంటున్నా అండి నేను. ఇప్పుడు ఏంటి అంటే ఒక స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకున్నానండి. మనకి ఫ్లేవర్ అంత బావుంటుంది అని చెప్పి యాడ్ చేసుకున్నాను. ఇదేం మ్యాండేటరీ కాదండి నెయ్యి. ఓకేనా? మీ దగ్గర లేదు అనుకుంటే వేసుకోవద్దు. బట్ వేసుకుంటే ఏంటి అంటే కొంచెం బావుంటుంది. ఓకేనా? అలానే ఇక్కడ చూసారు కదండీ! ఇప్పుడైతే మనకి దగ్గరగా అయ్యిందండి. ఇప్పుడు ఏంటి అంటే దీనిలో హాఫ్ వరకు నేను సైడ్ పెట్టుకున్నానండి. అలానే ఇంకా హాఫ్ వరకు నేను బీట్రూట్ జ్యూస్ అనేది యాడ్ చేసుకున్నానండి. బీట్రూట్ వాటరు. అంటే బీట్రూట్ తురుము పెట్టుకున్న బీట్రూట్ నుంచి స్ట్రెయిన్ చేసుకొని ఈ వాటర్ అండి. కలర్ అయితే ఏం కాదు. ఓకేనా? మనకేంటి అంటే పిల్లలు ఏమైనా తినకపోయేటప్పుడు ఇలా కూడా మనం ఇలా యూజ్ చేసుకొని బీట్రూట్ ఇలా పెడితే కనీసం తింటారు కదా! అందుకని చెప్పి ఇలా బీట్రూట్ వాటర్‌లా చేసుకొని ఇలా నేను వేసుకున్నాను దీనిలో. ఓకేనా? చూసారు కదండీ! ఇప్పుడు ఏంటి అంటే మనకి కలర్ ఏం లేకున్నా చక్కగా మనకి 2 కలర్స్ లాగా కొబ్బరి అన్ని పాలు అన్నీ మిక్స్ అయ్యి చక్కగా బావుంటుంది కూడా అండి ఈ బర్ఫీ అనేది. చూసారు కదండీ! మీరు అదే రోజు తినాలి అనుకునే వాళ్ళు ఇలా సాఫ్ట్‌గా చేసుకోండి. లేదు మేము ఒక 5 డేస్ అలా ఉండాలి అనుకునే వాళ్ళు కొంచెం షుగర్ అనేది కొంచెం ఎక్కువ వేసుకొని దగ్గరగా చేసుకుంటే మనకొక 5 డేస్ వరకు థిక్‌గా వస్తుందండి. లేదు అనుకుంటే ఇలా సాఫ్ట్‌గా కొంచెం మెత్తగా వస్తుంది. ఓకేనా? మీకు ఏ విధంగా కావాలి అనుకుంటే ఆ విధంగా చేసుకోండి. ఓకేనా? చూసారు కదండీ! ఇప్పుడైతే ఇంకో బౌల్‌లో నేనింకా కొంచెం ఘీ అప్లై చేసుకొని ఇలా మనం సెపరేట్ చేసుకున్నవి 2 పార్ట్స్ అనేవి అంటే 2 కలర్స్ అనేవి ఇలా ఈ విధంగా అయితే నేను వేసుకుంటున్నా అండి. మనకేంటి అంటే ఒక 5 మినిట్స్ పక్కన పెడితే కొంచెం మనకి డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయాక ఇంక మనం పీసెస్‌లో అయినా కట్ చేసుకోవచ్చండి. ఓకేనా? చూసారు కదండీ! ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మీరు డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి ఏమైనా యాడ్ చేసుకోవాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే బాల్స్‌లా అంటే ఉండల్లా చేసుకుంటాం అనుకునే వాళ్ళు కూడా చక్కగా ఉండల్లా చేసుకోవచ్చండి. ఓకేనా? అంటే తక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు మనకి ఉండల కన్నా ఇలా పీసెస్‌లో కట్ చేసుకొని తినేస్తే అయిపోతుంది కదా! అని చెప్పి నేను ఇలా చేసుకున్నాను. ఓకేనా? చూసారు కదండీ! ఈ విధంగా అయితే నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను. మీరు ఎలా కావాలి అనుకుంటే అలా చేసుకోండి. చెప్పాను కదండీ! ఎక్కువ రోజులు ఉండాలి అనుకునే వాళ్ళు మాత్రం షుగర్ ఎక్కువ వేసుకోవాలండి. మనకి థిక్ కన్సిస్టెన్సీ అలా వచ్చే వరకు ఉంచుకోవాలి. అదే రోజు తినేవాళ్ళు మాత్రం ఇలా చేసుకుంటే సాఫ్ట్‌గా బావుంటుంది. పిల్లలు కూడా చక్కగా తింటారు. ఎటువంటి కలర్స్ ఏం లేకున్నా చక్కగా బావుంటుందండి. చూసారు కదా! అయితే వచ్చింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.
ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అలానే కొత్త వాళ్ళెవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ అండి.